కర్నూలు ఇన్సిడెంట్ అయ్యి ఫ్యూ డేస్ కూడా కాలేదు. మనం ఇంకా దాన్ని మర్చిపోలేదు. మళ్ళీ ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అది కూడా తెలంగాణలో. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6:30కి తాండూరు నుంచి స్టార్ట్ అయిన ఒక బస్, అది కూడా ఒక గవర్నమెంట్ బస్, టీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్ హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. ఎగ్జాక్ట్‌గా హైదరాబాద్‌కి 60 కిలోమీటర్స్ దూరంలో ఉందనగా ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అసలు ఇది ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే ఈ బస్ చావెల్ల అనే విలేజ్‌కి దగ్గరలో ఉందో అక్కడ ఆపోజిట్‌లో వస్తున్న ఒక లారీ, అది కూడా ఫుల్ గ్రేవెల్ లోడ్‌తో ఉన్న లారీ అనేది ఈ బస్‌ని చాలా గట్టిగా ఢీకొంది. మెయిన్‌గా ఏంటంటే అక్కడ కర్వ్ ఉండడం, ఆ రోడ్డుకనేది కర్వ్ ఉండటం, ఇంకొకటి ఏంటంటే రోడ్డు బాగోపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. టైర్ అనేది ఆ బెండ్‌లోకి వెళ్ళడం వల్ల బ్యాలెన్స్ తప్పి ఫాస్ట్‌గా వస్తున్న ఆ టిప్పర్ లారీ ఏదైతే ఉందో ఆపోజిట్‌లో వస్తున్న ఈ బస్‌ని ఢీకొంది. వెంటనే ఢీకొనడంతోటి అక్కడికక్కడికే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రేవెల్ ఉంది కదా! ఈ గ్రేవెల్ ఏదైతే ఉందో అది మొత్తం ఒక 5 ఫీట్ వరకు ఎవరైతే పాసెంజర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కప్పేసింది. పాపం దానివల్ల చాలామంది ఊపిరాడక అక్కడికక్కడికే చనిపోయారు. ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంజ్యూర్ అయిన వాళ్ళని అందరినీ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. వెంటనే గవర్నమెంట్ అయితే రెస్పాండ్ అయ్యింది. వాళ్ళకి కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ గానీ, రిహాబిలిటేషన్ మెజర్స్ కానీ, సఫిషియెంట్ అంబులెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి చాలా ఫాస్ట్‌గానే వాళ్ళని షిఫ్ట్ చేశారు. బట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఊపిరాడక చనిపోయిన వాళ్ళందరినీ డెడ్ బాడీస్ దగ్గరలో ఉన్న మార్చురీకి తరలిచ్చారు. నెక్స్ట్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళందరూ వచ్చి చూసుకొని ఐడెంటిఫై చేసిన తర్వాత పోస్ట్‌మార్టం చేసి వాళ్ళకి అప్పచెప్పారు. కాకపోతే పాపం చాలామందైతే చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఇది మండే. అంటే వీకెండ్ అయ్యి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో హైదరాబాద్‌లో చదువుకునే వాళ్ళు గానీ, జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊరికి వెళ్ళుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మండే కావడం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యి హైదరాబాద్‌కి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారు. సో, ఆ బస్‌లో మాక్సిమం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అనే చెప్తున్నారు. జాబ్స్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నారనే అంటున్నారు. పాపం చిన్న పిల్లలు కదా! చాలా ఏజ్ కూడా తక్కువ. దట్ టూ ఒక 20స్ ఆ ఏజ్‌లో ఉంటారు వాళ్ళు. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఒక ముగ్గురు అమ్మాయిలు చనిపోయారంట. అది కూడా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్‌కని వెళ్ళి వాళ్ళు చనిపోయారు పాపం తిరిగొచ్చే టైంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న పిల్లోడికి హెల్త్ బాలేదని చెప్పి వాళ్ళ ఫాదర్ హైదరాబాద్ తీసుకువెళ్తున్నారంట. ఆయన కూడా చనిపోయారు. పాపం మా అబ్బాయి కూడా చాలా ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆయనైతే డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో దాని వెనకాల కూర్చోవడం వల్ల బాగా అటు సైడే ఎక్కువ టిప్పర్ లారీ వచ్చి గట్టిగా ఢీకొంది కదా! సో, ఆయన అక్కడికక్కడికే చనిపోయారు అన్నట్టుగా అంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారో అది కూడా చాలా కష్టపడి చదివిస్తున్నారంట. వాళ్ళ పిల్లలు కూడా ఆ బస్సులో ఉండటం వాళ్ళిద్దరూ కూడా చనిపోయారంట. అసలు అక్కడ సిట్యుయేషన్స్ గానీ, ఆ వీడియోస్ గానీ చూస్తుంటే అబ్బా! ఇలాంటి సిట్యుయేషన్ అసలు ఎవ్వరికీ రాకూడదన్నట్టుగా అనిపించింది నాకు. చాలా బాధేసింది. నెక్స్ట్ ఏంటంటే ఏదైతే అసల ఎందుకయింది ఈ యాక్సిడెంట్ అంటే మెయిన్ రీజన్స్ నేనైతే 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఆ లారీ అనేది చాలా స్పీడ్‌గా వచ్చింది. ఎంత స్పీడ్ అంటే ఒక 80, 90స్ అది కూడా ఒక హైవేలో ఒక కర్వ్ ఉన్న చోట, అది కూడా రోడ్ బాలేని ప్లేస్‌లో అంత స్పీడ్‌గా అలా ఎలా వచ్చారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. మరి ఆయన డ్రంక్ చేశారో లేదో తెలీదు గానీ ఆయనైతే మాత్రం చాలా స్పీడ్‌గానే వచ్చారంట. నెక్స్ట్ ఏంటంటే బసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి తెలంగాణ బస్, ఏపీ బస్ ఏవైనా కూడా ఫ్రీ బసెస్ ఎప్పుడైతే చెప్పారో చాలామంది లేడీస్ అనేవాళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉంటున్నారంట ఆ బస్‌లో. బసెస్ కూడా చాలా ఓవర్ క్రౌడెడ్ అవుతున్నాయని చాలామంది చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే ఓవర్ క్రౌడ్ అయినాయో వాళ్ళకి వేరే బసెస్ వేయాలి. లేదా ఈ ఫ్రీ బస్ అనేది తీసేయడమే బెస్ట్. యాక్సిడెంట్స్ అవి ఎక్కువ ఓవర్ క్రౌడ్ అవ్వడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అనేవి అవుతాయి కదా! జస్ట్ అదొకటి రీజన్. ఇంకొకటి ఏంటంటే అది యాక్సిడెంట్ అయింది ఒక హైవే. అది హైవే అయినా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం చెప్తున్నారంటే ఇది హైవే అయినా హైవే రోడ్‌లా ఉండదు. చాలా ఇరుకుగా ఉంటది. అలానే ఇక్కడ రెగ్యులర్‌గా యాక్సిడెంట్స్ జరుగుతానే ఉంటాయి. మేము కంప్లెయింట్స్ చేస్తానే ఉంటాం. కాకపోతే ఇక్కడ రోడ్స్ అనేవి సరిగ్గా వేయనైతే వేయరు. హైవే శాంక్షన్ అయింది. కాకపోతే ఏంటంటే అక్కడ కాంపెన్సేషన్ ఇష్యూస్ వల్ల ఆ హైవే అనేది 7 ఇయర్స్ నుంచి కోర్ట్‌లో కేస్ అనేది రన్ అవుతుందంట. అదైతే హైవే ఇంకా వేయలేదు. సో, అక్కడ రోడ్డు బాగోపోవటం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈరోజు అంతమంది జనాలు చనిపోవడానికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏదైతే హైవే శాంక్షన్ చేస్తారో వాళ్ళు కూడా సరిగ్గా డబ్బులైతే ఇవ్వరు. అక్కడే చాలా గొడవలనేవి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో, ఏంటంటే ఈ కాంపెన్సేషన్ వల్ల అలా డిలే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ట్రాఫిక్ అనేది పెరుగుతుందో ఇలాంటి యాక్సిడెంట్‌లనేవి కామన్. ఎన్ని జరిగినా కూడా మనం కూడా కొంచెం మారాలి. ఏంటంటే గవర్నమెంట్‌ని కొంచెం గట్టిగానే అడగాలి. అసల ఇంత లోడెడ్‌గా వస్తున్న లారీకి అసలు సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉన్నాయా లేవా? అసలు చెక్ చేశారా లేదా? లేదంటే గనక ఈ బస్సు కూడా ఓవర్ క్రౌడెడ్‌గా ఉంటుంది. ఇవన్నీ చెక్ చేస్తున్నారా లేదా? ఈ లారీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా స్పీడ్‌గా ఎళ్తాయి. మనం చూస్తూనే ఉంటాం కదా! అట్‌లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంత స్పీడ్‌గా వెళ్తే గనక మన వల్ల వేరే వాళ్ళు ప్రాబ్లమ్‌లో పడతారు. వాళ్ళని మనం రిస్క్‌లో పెడుతున్నామని వాళ్ళు కూడా అర్థం చేసుకొని కొంచెం స్లోగా ఎళ్ళాలి. అదండి ఈ వీడియో. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.